ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 30వ విడత సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఐటీ విద్యాశాఖ మంత్రులు, జాతీయ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి సహకారంతో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ చెక్కులు ఈరోజు సీఎంఆర్ఎఫ్ 30వ విడత పంచడం జరిగింది. ఈరోజు 30 విడతలో భాగంగా 31 మందికి దాదాపు 40 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఒక్కటే 6 కోట్లకు పైగా ఈ 24 నెలల కాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో అనంతపురం అర్బన్ నియోజకవర్గం మొత్తం మీద కనీసం ₹1 కోటి కానీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వలేదు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడే కానీ హెల్త్ కానీ, అలాగే విద్యార్థులు విద్య కానీ, అలాగే మౌలిక సదుపాయాలు కానీ కల్పించడంలో కానీ విఫలమైనాడు. మొత్తం గత ప్రభుత్వంలో రౌడీ రాజకీయం చేస్తూ, అంటే ముఖ్యమంత్రి అంటానే భయపడే విధంగా తుగ్లక్ పరిపాలన సాగించిందే కాకుండా ప్రజలను భయభ్రాంతులు చేస్తూ, అంటే బయటికి వస్తే పరదాలు కట్టించుకొని, బయటకు వస్తే చెట్లు నరికించి, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో తిరిగాడు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 24 నెలల కాలంలోనే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తే, గౌరవ ముఖ్యమంత్రి గారు తన అనుభవాన్నంతా రంగరించి ఈరోజు 2 ఏళ్ల కాలంలోనే ఒక పరిపాలన సవ్యంగా సాగే విధంగా తీసుకొచ్చారు. మీకు తెలుసు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీని డెవలప్ చేస్తే ఈరోజు ప్రతి ఇంట్లోనూ కనీసం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఉండే విధంగా డెవలప్మెంట్ జరిగింది. ఇదే కాకుండా ప్రతి ఊర్లోనూ కనీసం ఒక 10 మంది 20 మంది వేరే కంట్రీలకు పోయి జాబులు చేసే పరిస్థితి. అంటే సాఫ్ట్వేర్ రంగాన్ని కానీ అభివృద్ధి చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పి తెలియజేస్తాను. ఇవే కాకుండా ఈరోజు చూస్తున్నారు, గత ముఖ్యమంత్రి రౌడీ రాజ్యాన్ని నిర్మిస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్ల కాలంలోనే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇద్దరు కలిపి ఈ 2 ఏళ్ల కాలంలోనే దాదాపు 25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చారు. ఎంఓయూలు జరిగాయి. తీసుకొని రావడమే కాకుండా ఈరోజు ప్రతి చోట ఏవైతే ఎంఓయూలు జరిగాయో ప్రతి చోట శంకుస్థాపనలు చేస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తూ గూగుల్ సంస్థ గత నెలలో 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే సంస్థని గత నెలలో భూమి పూజ చేయడం జరిగింది. ఇవే కాకుండా ఆర్ఎస్ఆర్ఎల్ మెటల్ అది దాదాపు 1,35,000 కోట్లు, ఒంగోలు డిస్టిక్లో 85,000 కోట్లతో బీపీసీఎల్, ముఖ్యంగా మన అనంతపూర్ జిల్లాలో 10 రోజుల కిందట దాదాపు 1,00,000 కోట్లకు పైగా మిలిటరీకి సంబంధించిన ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. ముఖ్యంగా 5th జనరేషన్ ఫైట్ జెట్టర్ విమానం మన పుట్టపర్తిలో తయారవడం అనేది నిజంగా మన అనంతపూర్కి గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా 2014-19లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కియా సంస్థను తీసుకొచ్చి ఈరోజు అనంతపురం జిల్లాకి 50,000 పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.
అప్పట్లో కియా సంస్థను తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ఉండే వైఎస్ఆర్సీపీ ఎంపీ కియా అనుబంధ సంస్థలన్నీ పారిపోయే విధంగా కియా సంస్థను బెదిరిస్తే నాకు కప్పం కట్టాలని చెప్పేసి బెదిరిస్తే అనుబంధ సంస్థలు పారిపోయే విధంగా చేశారు. అలాగే కియా ఎక్స్పాన్షన్ ఉండింది. ఈ ఎంపీ వాళ్ళకము తర్వాత అప్పుడుండే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకం చూసి వాళ్ళ మీద నమ్మకం లేక ఎక్స్పాన్షన్ కానీ ఇక్కడికి చేయకోకుండా వాళ్ళు చెన్నైలో చేసే పరిస్థితి. కానీ ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రపంచం మొత్తం తిరిగి ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మన గూగుల్ సంస్థ అయితే ఏమి, అలాగే ఆర్ఎస్ఆర్ఎల్ మిజాలు అయితే ఏమి, ఇలాంటి అనేకమైన ఎంఎన్సీ కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు ఇండస్ట్రీస్ స్థాపించే పరిస్థితి. దాదాపు మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. 20 లక్షల ఉద్యోగాలు 2 ఏళ్లకే దాటిపోయే పరిస్థితి కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే నారా లోకేష్ గారిది అని చెప్పేసి తెలియజేస్తాం. అలాగే అనంతపురం జిల్లాకు తీసుకుంటే డిఫెన్స్ ఇండస్ట్రీస్ అయితే ఏమి, అలాగే సోలార్ ఇండస్ట్రీస్ అయితే ఏమి, అలాగే రాయలసీమన ప్రత్యేక ప్యాకేజీగా 30,000 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, అలాగే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ కింద రాయలసీమ బోర్డు ఏర్పాటు చేసి ప్రత్యేక ప్యాకేజ్ కింద హార్టికల్చర్ అయితేమి, అలాగే ఇరిగేషన్ అయితేమి ఇవన్నీ డెవలప్ చేసే పరిస్థితి. గత సంవత్సరంలో కేవలం 100 రోజుల్లోనే 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,800 క్యూసెక్కులు వచ్చే నీళ్ళని శ్రీశైలం నుంచి ఈరోజు 3,800 క్యూసెక్కులు వాటర్ వచ్చే విధంగా జీడిపల్లి వరకు వచ్చే విధంగా చేసి ఈరోజు ఎక్కడో తమిళనాడు బార్డర్లో ఉండే కుప్పం లాసు చెరువు వరకు, ఈ పక్క కర్ణాటకలో బార్డర్లో ఉండే మడకశిర లాసు చెరువు వరకు నీళ్ళు అందించిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది అని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా ఎంఎస్ఎంఈ పార్కులు ఈరోజు ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ కావాలనే ఆశ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. దానిలో భాగంగానే గత సంవత్సరం కాలంలోనే 1,00,000 మందికి పైగా ఎంటర్ప్రైన్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇవే కాకుండా ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. కాన్స్టిట్యున్సీకి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి అక్కడ ఏవైతే ఏ ఇండస్ట్రీస్కి అయితే అనుకూల వాతావరణం ఉందో ఆ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ ఇండస్ట్రీస్ తీసుకొని రాబోతున్నారు. హార్టికల్చర్ని డెవలప్ చేసిన ఘనత కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమలో అయితే అనంతపురం జిల్లాలో అయితే ఎక్కడే కానీ ఒక డ్రిప్ కట్ట ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 90% సబ్సిడీతో రైతులు ఎంత కావాలన్న డ్రిప్లు సప్లై చేసే పరిస్థితి. గత 2014-19లో డ్రిప్ కంపెనీలకు డబ్బులు చెల్లించకపోతే మళ్ళా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్ సప్లైస్ కానీ ఈరోజు చెల్లింపులు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాను. ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని తీసుకుంటే దాదాపు ఈ 2 సంవత్సరం కాలంలోనే 180 కోట్లకు పైగా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగాయి. హాస్పిటల్స్ బిల్డింగ్స్ అయితే ఏమి, అలాగే రోడ్లు అయితే ఏమి, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ అయితే ఏమి, మౌలిక సదుపాయాలు అయితే ఇవన్నీ ఈరోజు 180 కోట్లకు పైగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో డెవలప్మెంట్ జరిగింది. ముఖ్యంగా ఈరోజు మహిళలకి మొన్న కుప్పంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇంధనం పొదుపు చేసే విధంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారు. దానిలో భాగంగా ఈ సైకిల్స్ సబ్సిడీలో సప్లై చేస్తున్నారు. 35,000 రూపాయలకి ఒక్కొక్క సైకిల్ సప్లై చేస్తూ దాంట్లో 11,000 రూపాయలు ఎస్హెచ్జి మెంబర్స్కి, అలాగే ఎవరు కొన్నా కానీ అంటే ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మొత్తం గ్రీన్ ఎనర్జీ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో 11,000 రూపాయలు ఈరోజు సైకిల్ కానీ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 20 సైకిళ్ళు ఈరోజు ఎస్హెచ్జి మెంబర్స్కి సప్లై చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సైకిల్స్ వల్ల కాలుష్యం తగ్గుతుంది, గ్రీన్ ఎనర్జీ డెవలప్ అవుతుంది,
సామాన్య ప్రజలకి కొనుగోలు చేసే విధంగా ఇది అందుబాటులో ఉంది. నేను ట్రైల్ వేసాను, దాదాపు 40 కిలోమీటర్లు స్పీడ్ పోతున్నాయి ఈ సైకిళ్ళు. అంటే ఆల్మోస్ట్ అలా ఒక బైకు 35,000 రూపాయల్లోనే ఒక బైకు స్పీడ్ పోయే విధంగా సైకిల్ రూపొందించడం అనేది జరిగిందని చెప్పేసి ఈ సైకిల్ నుంచి ఆరోగ్యంతో పాటు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా యువతకి కాలేజీకి పోవడం అయితే అలాగే స్కూల్స్కి పోవడం అయితే కానీ ఈజీగా ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి ఈ సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా కల్పించినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.